సింగపూర్ టూర్ కానీ, సింగపూర్ యొక్క లింక్ కానీ, సింగపూర్ నిర్వహించబోయే భవిష్యత్ పాత్ర కానీ అన్నీ కూడా ప్రశ్నార్థకంగా, సందేహాస్పదంగా ఉన్నాయి. బహుశా కేంద్రమే సహకరిస్తున్నప్పుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే బదులు ఈ సింగపూర్ చుట్టూ ప్రదర్శనలు చేసి అర్ధంతరంగా ఆగిపోయిన అంశాలను అక్కడే వదిలేసి, నిన్న మనం మాట్లాడితే కొంతమంది కింద కామెంట్స్ పెట్టారు, ఈశ్వరన్ ఒక్కడైనా, ఈశ్వరన్ ఆ ఒక్కడిని గురించి చెప్పాలి కదా. ఇక్కడికి ఎప్పుడు చూసినా బ్రాండ్ అంబాసిడర్గా వచ్చి ఈశ్వరన్ మీద కేసు ఏంటో తెలుసా అసలు ఆరోపణ. వెళ్ళిన ప్రతి చోట కానుకలు ఎక్కువగా తీసుకున్నాడు, అక్కడ అనేకం చేశాడనేది ఆయన మీద వచ్చిన పెద్ద ఫిర్యాదు. నిజానికి ఆయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా వచ్చేవాడు. మీరు ఉన్నప్పుడు బహుశా విశాఖపట్నానికి కూడా వచ్చి ఉంటాడు ఆయన. అక్కడ అదో పెద్ద ఇది అనమాట. కాబట్టి ఇక్కడ ఈ ప్రశ్నలకు సమాధానాలు లేకుండా సింగపూరు అక్కడ ఎవరో తెలుగు వాళ్ళతో మాట్లాడటం, మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తే లోకేష్ కూడా చర్చలు జరిపి కొంతమంది ఒప్పుకున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. చాలా సందర్భాల్లో చాలా ఒప్పందాలు, ప్రాథమిక ఆసక్తి, ప్రైమరీ ఇంట్రెస్ట్ చూపించడం ఇట్లాంటివి జరగవచ్చు. కానీ అవి ఇంకా ముందుకు రావాలి. మరీ ముఖ్యంగా అమరావతికి సంబంధించి సింగపూర్కు పాత్ర మీద స్పష్టత రాకపోతే, పారదర్శకత లేకపోతే మటుకు మళ్ళీ నష్టం జరుగుతుంది.